ఫ్రెండ్స్, వెల్కమ్ టు మినీ ఫేర్స్. ఇది మన కోబాలం ట్రిప్లో 4th వీడియో. ఇన్ కేస్ మీరు ప్రీవియస్ వీడియోస్ చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను, చూసేయండి. ఈరోజు అయితే మనం కేరళలోని ఒక అందమైన పట్టణం వర్కలా వైపు వెళ్తున్నాం. ఇది ప్రశాంతమైన బీచెస్, కేవ్స్, అందమైన సన్సెట్స్కి ఫేమస్. అలాగే ఇదొక పర్ఫెక్ట్ మిక్స్చర్ ఆఫ్ నేచర్, స్పిరిచువాలిటీ అండ్ రిలాక్స్డ్ వైబ్స్. మరి రండి చూసేద్దాం. దారిలో వెళ్తుంటే ఈ చిన్న ఫిష్ యార్డ్ కనిపించింది. సో ఒకసారి చేపలు చూద్దామని ఆగాం. ఇక్కడ చూస్తే ఎక్కువగా చిన్న చిన్న చేపలే ఉన్నాయి. ఇవన్నీ కూడా ఫ్రెష్గా పట్టుకొని చాలా తక్కువ ధరలకే అమ్ముతున్నారు. బీచ్కు చేరుకునే ముందు దారిలో ఈ అందమైన మరియు చాలా పాత ఆలయం కనిపిస్తుంది. అదే జనార్దన స్వామి టెంపుల్. ఈ ఆలయం సుమారు 1000 నుంచి 2000 సంవత్సరాల చరిత్ర కలదని చెబుతారు. సంప్రదాయ కేరళ ఆలయ శైలిలో నిర్మించబడిన ఈ ఆలయం చాలా ప్రశాంతంగా, ఆధ్యాత్మికంగా ఉంటుంది. ఇది కేరళలోని వర్కలాలో ఉన్న ఒక ప్రాచీన హిందూ ఆలయం. ఇక్కడ ప్రధానంగా లార్డ్ విష్ణుని జనార్దన స్వామి రూపంలో పూజిస్తారు. లోపలైతే వీడియో తీసుకోవడానికి అనుమతి లేదు, అందుకే లోపల దృశ్యాలు అయితే చూపించలేకపోయాం. ఇప్పుడు మనం అసలైన వర్కలాకి వచ్చాం. ఇది అరేబియన్ సీ వైపు ఎదురుగా ఉండే ప్రత్యేకమైన క్లిఫ్ సైడ్ వ్యూస్ కి చాలా ఫేమస్. ఇతర బీచ్ ప్లేసులతో పోలిస్తే ఇక్కడ సముద్రానికి సమాంతరంగా పొడవైన క్లిఫ్ ఉంటుంది. అందుకే ఇది సౌత్ ఇండియాలోని అత్యంత అందమైన ప్రదేశాల్లో ఒకటి. వర్కలాని ఇంకా ప్రత్యేకంగా చేసే విషయం ఏంటంటే ఈ క్లిఫ్ ఏరియా 2 ప్రధాన భాగాలుగా ఉంటుంది. నార్త్ క్లిఫ్ అలాగే సౌత్ క్లిఫ్. రెండింటికి తమదైన ప్రత్యేకత, ప్రాముఖ్యత ఉన్నాయి. ఇక్కడ కేవ్స్, రెస్టారెంట్స్, షాపింగ్స్, యోగా సెంటర్స్, అలాగే సీ వ్యూలో ఉండే స్టేస్ కూడా ఉన్నాయి. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన టూరిస్టులు క్లిఫ్ వాక్, సన్సెట్ వ్యూస్, స్ట్రీట్ షాపింగ్, ప్రశాంతమైన బీచ్ వైబ్స్ ఎంజాయ్ చేయడానికి ఇక్కడ ఎక్కువగా వస్తారు. అలాగే షాపింగ్ లవర్స్ కోసం క్లిఫ్స్ మీద చాలా షాప్స్ ఉన్నాయి. షాపింగ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయాలి, ఎందుకంటే అన్నీ చాలా ఎక్స్పెన్సివ్ ఐటమ్స్గా ఉంటాయి. ఇంకొక సైడ్ సౌత్ క్లిఫ్ చూస్తే చాలా ప్రశాంతంగా, అలాగే మరియు వర్కలాలోని ఆధ్యాత్మిక ప్రాముఖ్యతతో బాగా కలిసిపోయి ఉంటుంది. ఇది పాపనాశం బీచ్కి చాలా దగ్గరలో ఉంటుంది. ఇక్కడ సముద్రంలో స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయి, అలాగే పితృదేవులకి శాంతి లభిస్తుందని ప్రజలు బాగా నమ్ముతారు. వర్కలాలో ఎనర్జీ, నైట్ లైఫ్, సోషల్ లైఫ్ను అనుభవించాలంటే నార్త్ క్లిఫే బెస్ట్ ప్లేస్. అలాగే క్రౌడ్కి దూరంగా, ప్రశాంతంగా, నిశ్శబ్దమైన వాతావరణం కావాలంటే సౌత్ క్లిఫ్ సరైన ప్లేస్. కొన్ని చోట్ల మనకి క్లిఫ్ నుంచి బీచ్కి దిగడానికి మెట్లు కూడా ఉంటాయి. ఇప్పుడు మనం బీచ్ దగ్గరకు వచ్చాము. ఇక్కడ చూడండి, ఇసుక రంగు చాలా బ్లాక్ గా ఉంటుంది. దీన్ని బ్లాక్ శాండ్ బీచ్ అని కూడా పిలుస్తారు. సన్సెట్ ఎంత అందంగా, ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి.
కొద్దిసేపు ఇక్కడైతే మేము స్పెండ్ చేసి పిల్లలతో ఆడుకున్నాం. తర్వాత సముద్రం ఎదురుగా ఉన్న రెస్టారెంట్లో డిన్నర్ చేసాం. ప్రేమించే వాళ్ళతో కలిసి సముద్రం చూస్తూ డిన్నర్ చేయడం నిజంగా ఒక అద్భుతమైన అనుభవం. మీరు కేరళ వచ్చినప్పుడు తప్పకుండా వర్కలాలను అయితే మిస్ చేయకండి. మొత్తానికి ఈరోజు చాలా ప్లెజెంట్గా, చాలా లవ్లీగా గడిచింది. మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం. బాయ్.